ఉద్యమంలో భాగంగానే ప్రభుత్వం దిగివచ్చి భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్తో పాటు ఇక్కడ మేము ఈ యొక్క కులగణన అనేది సమర్థవంతంగా జరిగి మీ యొక్క బీసీలము మేము ఖచ్చితంగా 2014 అంతకుముందు మండల కమిషనే కానీ మురళీధర్ గారి కమిషనే కానీ అప్పుడున్న 2014 చేసిన ప్రభుత్వమే కానీ అప్పుడు జారీ చేసిన అంకెలలో 52% బీసీలు వచ్చడం జరిగింది. కానీ ఈ యొక్క కులగణన అనేది 2024 ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ బీసీలను వంచి మా యొక్క కులగణను 42.31% తగ్గించడం జరిగింది. ఏది ఏమైనా కూడా కులగణన అనేది తప్పుల తడకగా జరిగింది. ఈ యొక్క అగ్రవర్ణ కుట్రలలో గత 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా బడుగు బలహీన వర్గాలు ఇంకా మేము వంచిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అగ్రవర్ణ కుట్రలను తిప్పికొడుతూ ఈ బీసీల కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను ఓటు అనే ఆయుధంతో దీన్ని తిప్పికొట్టాలని తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా మేము జనాభాలో మేము 65% ఉన్నాం. కాబట్టి రేపు మా యొక్క డిమాండు విద్యలో కానీ వైద్యంలో కానీ ఉద్యోగాలలో కానీ రేపు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లో కానీ మాకు యొక్క 65% రిజర్వేషన్ ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుచున్నాను. అదేవిధంగా మేము ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎక్కడ తెలంగాణ ప్రభుత్వంలో వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో 6% లేని జనాభాను 13.25% చూపించిన చరిత్ర ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ది. కాబట్టి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎమ్మటే రద్దు చేయాలి. మా యొక్క జనాభా ప్రాతిపదికతో పాటు వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో వాళ్ళ ప్రకారం వాళ్ళ వాటా ఇవ్వండి. నా పేరు కోరుకొండ హైమావతి, బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా బీసీ రాజ్యాధికార సమితిలో చేస్తున్నాను. దాసు సురేష్ అన్న ఆధ్వర్యంలో చేస్తున్నాను. బీసీలకు ఇన్ని రోజులు మనకు కష్టాలు పడ్డా కూడా ఫలితం లేకుండా అయింది. ఈ కులగణన కరెక్ట్ చేసి బీసీ మహిళలది 33% ఉంది. అది బీసీల వాటా ఎంత అనేది కూడా తేలాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుచున్నాను. లేకుంటే మహిళలను అధికంగా మేము ఉద్యమిస్తామని కోరుచున్నాం.